ఉంటే ఆ ట్యాగ్ లైన్ ఫుల్ఫిల్ చేయడానికే కదా ఆయన మొత్తం జీవితాంతం ఆయన 10 సంవత్సరాలు కష్టపడ్డది. వాసు గారు వాసు గారు బీఆర్ఎస్ చెప్పండి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరోజు దీక్షా దివాస్ జరిపి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత దీక్షా దివాస్ పేరుతోటి 10 రోజులు నాటకాలు ఆడబోతుంది బీఆర్ఎస్ అని కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తప్పు అండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కూడా మేము దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కొనసాగించినాం. వారికి తెలియకుంటే వీడియోలు తెప్పించుకోమనండి, అప్పటి దాంట్లో గూగుల్లోనో లేకపోతే యూట్యూబ్లో కొట్టులో చూడమనండి. కాకపోతే అప్పుడు వారు దాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానికి ఎక్స్పోజ్ ఎక్కువ రాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోజ్ ఎక్కువ అనిపిస్తుందేమో. అంటే వాళ్ళ కళ్ళ ముందట ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు అని వాళ్ళకి ఇప్పుడు అధికార పక్షాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి కనిపించినట్టున్నది, అప్పుడు వాళ్ళు గమనించాలంటున్నది. సో కాబట్టి అప్పుడైనా ఎప్పుడైనా అనేక సందర్భాల్లో మా వరంగల్ జిల్లా ఎగ్జాంపుల్ చెప్తా అండి. మా మాజీ ఎమ్మెల్యే దాస వినయ భాస్కర్ గారు ఎవ్రీ ఇయర్ 11 రోజుల కార్యక్రమం చేస్తాడు. నేను ఎగ్జాంపుల్ మా దగ్గరనే చెప్తున్నా. 11 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. నాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన జర్నలిస్టులను సన్మానించుకోవడం, ఆ తర్వాత కవులను కళాకారులను సన్మానించుకోవడం, విద్యార్థులను సన్మానించుకోవడం, ఒక్కొక్క రోజు వ్యాసరచన వక్తృత్వ పోటీలు పెట్టుకోవడం, ఇట్లా అనేక కార్యక్రమాలు 11 రోజుల పాటు చేసినాము. ఇప్పుడు వాళ్ళ కళ్ళ కనిపించలేదు కావచ్చు. ఇది 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 చరిత్ర. ఈ చరిత్రను తిరుగుమరుగు చేయాలంటే ఎవరి వల్ల కాదు. తెలంగాణ చరిత్ర నవంబర్ 29 అంటే ఈ 29ని లేకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు 29 దారనే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. డిసెంబర్ 9 తారనే జూన్ 2 ప్రకటన వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వీరు చెప్పినవన్నీ, వీరు చేస్తున్న పదవులన్నీ కేసీఆర్ గారి భిక్ష. కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఇవాళ తెలంగాణ పిసిసి లేదు, తెలంగాణ బీజేపీ లేదు, తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి తెలంగాణ అనే పదం పెట్టుకోవడానికి అవకాశమే లేకుండా ఉండే. ఎన్ని రాజకీయ పార్టీలను మెప్పించినామండి మేము. ఆనాడు ఎంతమంది గడపలు దొక్కినాం మేము. 34 రాజకీయ పార్టీలను ఢిల్లీలో ప్రతి గడప జయశంకర్ గారిని పట్టుకొని కేసీఆర్ గారు ఢిల్లీలో తిరిగిండు కదా. అనేక రాజకీయ పార్టీలను మెప్పించినాం కదా. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి కదా కేసీఆర్ గారు. ఒక్క రక్తపు బొట్టు కూడా కారకుండా. ఎందుకు కారకుండా అంటే నేను అంటున్నానంటే, నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. విద్యార్థుల ఉద్యమానికి కూడా కొన్ని రోజులు మీరు ఇప్పుడే రావద్దు, వస్తే ఇబ్బంది అవుతుంది, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు, భాషవావి ప్రయోగిస్తారు, మిమ్మల్ని ఇబ్బంది గురి చేసి ఉద్యమాన్ని కథం పెట్టిస్తారని చెప్పి అనేక సందర్భాల్లో మాకు ఇదబోధ చేసింది కేసీఆర్ గారు అన్నాడు ఉద్యమ నేతగా. కాబట్టి నేను ఒక్కటే మాట చెప్తున్నానండి. ఇలా చివరిలో ఒక్కటే మాట చెప్తున్నాను. ఇవాళ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా వారి పదవుల కోసం, వారి కుర్చీ కొట్లాటల కోసం, కుర్చీ కాపాడు కోసం చేస్తా ఉన్నారు తప్పితే కేసీఆర్ అనే వ్యక్తి నిఖార్సైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ బిడ్డ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని కొంతమంది చెప్తా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, అంతకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఒక కేసీఆర్ గారికి ఉన్నది, ఎవరికి లేదు. సో అది మర్చిపోకూడదు. నేను రాజకీయాలు మాట్లాడతలేను. ఇప్పటిదాకా నేను డిబేట్ లో ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు. నేను మీరు ఇచ్చిన హామీల గురించో ఇంకే దాని గురించో మాట్లాడతలేను. ఇప్పుడు అది సందర్భం కాదు ఇది. రైట్, థ్యాంక్ యూ వాసుదేవరెడ్డి గారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటమే దీక్ష దివస్ అని కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.